పిల్లలు, నిజమైన సంతోషం ఎక్కడుంటుందో మీకు తెలుసా? పెద్ద నగరాల్లోనా లేక చిన్న గ్రామంలోనా? ఈరోజు మనం ఒక చిన్న గ్రామంలో ఉండే రామయ్య అనే రైతు కథ వినేద్దాం. తెల్లవారుజామున పక్షులు చిలకలాడుతూ ఉండగా సూర్యుడు నెమ్మదిగా ఉదయిస్తాడు. ఆ సమయానికి రామయ్య లేచి తన పొలానికి వెళ్తాడు. తాజా గాలి పీలుస్తూ ప్రకృతి మధ్యలో పనిచేస్తూ అతని ఎంతో ఆనందంగా ఉంటాడు. పొలంలో పనిచేయడం అతనికి యోగా చేసినంత శాంతిని ఇస్తుంది. ప్రకృతిలో గడపడం మనస్సుకు ప్రశాంతతనిస్తుందని రామయ్య నమ్ముతాడు. రామయ్యకు పెద్ద కోరికలు ఉండవు. తన తోటలో పండిన కూరగాయలతో కుటుంబంతో కలిసి సాదాసీదా జీవితం గడుపుతాడు. ఒకరోజు అతని భార్య, "ఇవాళ మన తోటలో పండిన కూరగాయలతో వండాను" అని చెప్పగా రామయ్య సంతోషంగా, "మన చేతులతో పండించిన ఆహారం తింటే నిజమైన తృప్తి వస్తుంది" అంటాడు. ఉన్నదానితో సంతోషంగా ఉండటం అతనికి గొప్ప సంపదగా అనిపిస్తుంది. సాయంత్రమైతే గ్రామంలో అందరూ ఒకచోట చేరుతారు. పిల్లలు ఆడుకుంటారు, పెద్దలు మాట్లాడుకుంటారు. ఒక గ్రామస్థుడు, "రామయ్య, రేపు పండుగ ఏర్పాట్లు చెయ్యాలి" అని చెప్పగా రామయ్య, "అందరం కలిసి చేస్తే పని కూడా ఆనందంగా ఉంటుంది" అంటాడు. ఆ గ్రామంలో ఎవరూ ఒంటరిగా ఉండరు. అందరూ ఒకరికొకరు తోడుగా ఉంటారు. ఒక సంవత్సరం రామయ్య పంట కొంత నష్టపోయింది. పొరుగువాడు, "ఈసారి పంట బాగా రాలేదు" అని బాధగా చెప్పాడు. కాని రామయ్య మాత్రం చిరునవ్వుతో, "పర్లేదు, వచ్చే సంవత్సరం ఇంకా బాగా పండుతుంది" అన్నాడు. అతను ఎప్పుడూ కష్టాలను అవకాశాలుగా చూస్తాడు. పాజిటివ్గా ఆలోచిస్తే ఏ సమస్యనైనా ఎదుర్కొనవచ్చని అతనికి నమ్మకం. పండుగ రోజైతే గ్రామం మొత్తం రంగులమయమవుతుంది. అందరూ సంప్రదాయ దుస్తులు వేసుకుని పాటలు పాడుతూ నృత్యాలు చేస్తారు. రామయ్య, "మన సంప్రదాయాలు మన జీవితం అందంగా చేస్తాయి" అని చెబుతాడు. చివరగా, "పిల్లలు, సంతోషమంటే పెద్ద పెద్ద అద్భుతాలు కాదు. ప్రకృతితో గడపడం, ఉన్నదానితో తృప్తిగా ఉండటం, శారీరక శ్రమ చేయడం, మనుషులతో కలిసి జీవించడం, ఎప్పుడూ పాజిటివ్గా ఆలోచించడం, ఇవే నిజమైన సంతోషానికి రహస్యాలు. అప్పుడు మన జీవితం కూడా రామయ్య ఊరిలా ఒక ఆనంద నిలయంగా మారుతుంది."